హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పటికీ ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భవిష్యత్ స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్టుల కోసం ఇంజిన్ల తయారీపై భారత్ కీలక చర్చలు జరుపుతోంది. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ MK2 తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ ఇంజిన్ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి. అధునాతన మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం హై పవర్ ఇంజిన్ కోసం ఫ్రాన్స్తో చర్చలు జరుగుతున్నాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్లోని భవిష్యత్తు యుద్ధ విమానాలను తయారు చేయాలని చూస్తున్నందున ఈ ఇంజిన్లు భారతదేశానికి చాలా కీలకమని అధికారులు తెలిపారు. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ MK2 2028 నాటికి ఇండక్షన్ కు సిద్ధంగా ఉంటుందని అంచనా వేయబడింది. అయితే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మొదటి విమానానికి 7 సంవత్సరాలు పట్టవచ్చు, ఇండక్షన్ కి 10 ఏళ్లు పట్టవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల జూన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను సందర్శించాల్సి ఉంది. అలాగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనడానికి ఈ ఏడాది చివరిలో ఫ్రాన్స్ కూడా వెళ్లనున్నారు. 2 జెట్ ఇంజిన్ల పనితీరును, అలాగే ధరకు సంబంధించిన అంశాలను, సాంకేతికత, తయారీని బదిలీ చేసే పరిధిని భారతదేశం అన్వేషిస్తోంది. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ MK2, అధునాతన మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేవి 2 ప్రధాన యుద్ధ విమానాలు. వీటి తయారీ ప్రాజెక్టులు ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్నాయి. భారతదేశం 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేసే ప్రణాళికలను కలిగి ఉంది. మొదటిసారిగా విదేశీ రక్షణ సంస్థల భాగస్వామ్యంతో భారత్ ఫైటర్ జెట్లను తయారు చేస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన మొదటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ MK1Aని త్వరలో భారత వైమానిక దళానికి అందజేయనుంది. మొదటి విమానం మార్చిలో తయారు చేశారు. అప్పటి నుంచి ఇంటిగ్రేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అంటే వివిధ పరికరాలు, ఆయుధాలను అమర్చడం ద్వారా దీనిని పరీక్షిస్తున్నారు. జూలై నాటికి అన్ని ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నారు. భారత వైమానిక దళం 83 తేజస్ MK1A ఆర్డర్ను HALకి ఇచ్చింది. 48,000 కోట్లు ఖర్చు వెచ్చించింది. వైమానిక దళం ఇప్పుడు మరో 97 తేజస్లను ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ ఫైటర్ జెట్తో తేజస్ MK1 తరహాలో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేశారు. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, అద్భుతమైన AESA రాడార్, సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్, రాడార్ వార్నింగ్ రిసీవర్ వంటి వాటిని అమర్చారు. ఇది కాకుండా ECM పాడ్ను బయట నుంచి కూడా ఇన్స్టాల్ చేయవచ్చు. గంటకు మార్క్ 1A మునుపటి వేరియంట్ కంటే కొంచెం తేలికగా ఉంటుంది, కానీ అది పరిమాణంలో సమానంగా ఉంటుంది. అంటే 43.4 అడుగుల పొడవు, 14.5 అడుగుల ఎత్తు, గరిష్టంగా గంటకు 2200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.